ఇక్కడ ప్రతి సీన్కి మనం పురుషోత్తరం అనే సినిమా చూస్తున్నప్పుడు ప్రతి డైలాగ్కి, ప్రతి మాటకి, ప్రతి ఎమోషన్కి మనకు రాముడు అయోధ్యలో ఉన్న రామయ్య గుర్తొస్తాడు. రామాయణం, మహాభారతం 2 మిక్స్ చేసి ఎలా తీయగలిగాడు అనేది పెద్ద అనుమానంగా ఉండింది. ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి మాటకి రామాయణంలో మాటలు కానీ, మహాభారతంలో రాయబారం కానీ, ఇలాంటి ప్రతి అంశం ఒక మాటలో బాగా చిన్న మాటకు కూడా పెద్ద అర్థం వచ్చేలాగా ఒక రమ్యకృష్ణ ఒక చిన్న డైలాగ్ చెప్పినా కదా దానికి ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లే సీను ఎలివేట్ చేయటం కానీ, హీరో ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్ అయితే చాలా చాలా అసలు మళ్ళీ చూడాలనిపించే అంత ఇదిగా బాగా తీయగలిగారు. డ్యాన్స్ మాస్టర్ కూడా డ్యాన్స్ బాగా చేయించాడు. పెద్ద కాస్టింగ్ అని చూసుకుంటే 10 హీరోకి హెల్ప్ అయిందే కానీ ఆ పెద్ద కాస్టింగ్ వల్ల హీరో చిన్న కాలేదు.